ఆత్మీయతను మాకు అందించమని క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో ఈ సాయంకాల సమయంలో శుభములు వందనములు తెలియజేస్తున్నా. మీ అందరికీ వందనాలు. వాస్తవంగా వర్తమానాన్ని అయ్యగారు చెప్పాలి. అయ్యగారు చాలా బలంగా ఆయా స్థలాల్లో తిరగటం వల్ల సమయాన్ని ఇలాగ మార్చడం జరిగింది. ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తే మరొక ఆయన వచ్చాడు గుంటూరు నుంచి. రైట్, నేను 10 నిమిషాలు మాట్లాడతాను. అల్లుడు వచ్చాడు కాబట్టి ఆయన కూడా కొద్ది నిమిషాలే మాట్లాడతాం. స్వీట్ అండ్ షార్ట్గానే మాట్లాడతాం. నేను ఈ యొక్క పరిచర్య ఉద్దేశాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఈ స్థలంలో జరిగించబడుతున్న పరిచర్యని దేవుడు తనకు మహిమకరంగా జరిగిస్తూ ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే ఈరోజు ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ విధంగా కూడుకోవటం, మా రక్త సంబంధికులకు మా అనుకున్న వాళ్ళకి బట్టలు ఇవ్వటం, వాళ్ళని కొంచెంగా కలుసుకోవటం అనేది జరిగిస్తూ ఉన్న కార్యక్రమం. చాలాసార్లు కొందరు రాలేదు నేను చెప్పినప్పుడు. ఇప్పుడు కూడా చాలామంది రావాలి, వాళ్ళు కూడా రాలేదు. పిలువబడిన వారు ధన్యులు, రాని వారు మరీ ధన్యులు. ఇంక దానికి మనం ఏం చేయలేం. రైట్, ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. మా యొక్క ఆత్మీయ ప్రయాణంలో మేము ప్రతిసారి ఒక్కొక్క సబ్జెక్టుని సంఘంలో మా పిల్లలందరికీ మేమందరం కలిసి నేర్చుకునే ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. గత కాలంలోనే, అంటే గత వారంలో అనగా నిన్నటి ఆదివార కాలంలో ప్రేమను గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేశారు. ప్రేమను గురించిన సబ్జెక్టుని అనగా అంశాన్ని మేము తెలుసుకోవాలని ఆశ కలిగి దీన్ని కొనసాగించాను. ఎందుకంటే తెలియకుండా మనం ఏదో చేస్తూ ఉంటాం. గతంలో ఆరాధన గురించి కూడా నేను పరిపూర్ణమైన వర్తమానాన్ని అందించడానికి ప్రయత్నం చేశానని నమ్ముతూ ఉన్నాను. దీనికి సంబంధించిన ఆ వర్తమానాలు రికార్డెడ్గా ఉన్నాయి. ఈ సమయంలో ప్రేమ గురించి మాట్లాడాల్సిన అవసరత ఏర్పడిందని నేను నమ్ముతున్నాను. అవసరం ఉందంటారా లేదంటారా? ప్రేమ గురించి ఉందా లేదా? ఉందంటారా? ఎందుకు అవసరం? అది ప్రేమ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఎందుకు మాట్లాడుకోవాలి? ఏదైతే పొదువుగా ఉంటుందో, ఏదైతే పొందలేక పోగొట్టుకుంటుంటామో దాన్ని పొందుకోవాలంటే మనల్ని మనము ఎక్కువ సరిచేసుకొని నడుచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మనం అందరము దేవుని పిల్లలు, దేవుని యొక్క స్వరూపము, పోలిక. ఇది కుటుంబ కూడికగా పిలువబడటానికి కారణం ఏంటంటే మనమందరం ఒకటే కుటుంబం. భౌతికంగా వేరు వేరైనప్పటికీ దైవికమైన విధానాల్లో మనమందరం ఒకటే కుటుంబం. ఇది మనం మర్చిపోకూడదు. కుటుంబ వ్యవహార శైలిలో ప్రాముఖ్యమైన పాత్రను వహించేది ఏంటంటే ప్రేమనే. పరమతున్న దేవుడు ఈ లోకంలో మనల్ని కుటుంబాలుగా ఏర్పరిచి కుటుంబ యొక్క పరిపాలన బాధ్యతను మనకు అందించి ఆ బాధ్యతలో అతి ప్రాముఖ్యమైన ఉన్నతమైన విషయంని దాచిపెట్టాడు. అది ఏంటంటే దాచిందేం కాదు, అది ఉంచాడు. అది ఏంటంటే ప్రేమని. కుటుంబ వ్యవహార శైలికి గుండెకాయ లాంటిది నేను చెప్తున్నాను. ఏంటిది? ప్రేమ. ఈ ప్రేమ ఎంత ప్రాముఖ్యమో నేను ఆలోచించడానికి ప్రయత్నించగా నేను చాలాసార్లు ఈ ప్రేమను గురించిన సంభాషణని నేను మాట్లాడాను. నా నోట్స్లో చాలా విషయాలు అందులో ఉన్నాయి. ఏదో ఒక మాటను పట్టుకొని ఆ ప్రేమ ఎక్కడైతే ఉందో ఆ ప్రేమను గురించి మాట్లాడే శైలి గతంలో. ఇప్పుడు ఒక ఇంత ఆలోచన చేసి అసలు ప్రేమలో
ఏమైనా రకాలు ఉన్నాయా అనేది మనం ఆలోచన చేయాల్సి ఉంది. ప్రేమలో రకాలు ఉన్నాయంటారా లేవంటారా? ఉన్నాయా? ఉంటే చెప్పండి. మీకు తెలిసినవి కొన్ని చెప్పండి. మీకు తెలిసినవి చెప్పండి. ప్రేమలో నుండి రకాలు చెప్పండి. మనం ప్రవర్తించేవి కాదండి నేను చెప్పేది. మనం కలిగి ఉన్నాయి చెప్పవాకండి. మనము అన్నీ చేస్తాం, అన్ని విధాలుగా ఉంటాం కదా. ఎక్కడ ఎలా ఉండాలంటే అలా ఉంటాం. మన గురించి కదా అసలు దాని యొక్క ముఖ్య ఉద్దేశం. మీకు తెలిసిన ఏదైనా ఉంటే చెప్తారని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే నేను కూడా నేర్చుకునే దశలోనే ఉన్నాను. నేర్చుకున్న దృష్టిలో నేను లేను, నేర్చుకునే దశలోనే ఉన్నాను. ఏమైనా ఉన్నాయంటారా? మీకు తెలిసినవి చెప్పండి. ప్రేమల గురించి ఏమైనా ఏం మాట్లాడారు? ఏం లేవా? ఏదైనా ఉంటే చెప్పండి. అందరు నవ్వుతున్నారు. గ్రీకు ఆథర్స్, గ్రీకులో కొందరు జ్ఞానులు ఈ ప్రేమ గురించి తర్కించి ఈ ప్రేమ యొక్క విధానాన్ని పరిశీలన చేయగా వారికి ప్రాముఖ్యంగా ప్రేమలో 8 రకాల ప్రేమలు కనిపించాయి. బాగా వినండి. ఎన్ని రకాల ప్రేమలు? 8 రకాల ప్రేమలు గ్రీకు ఆథర్స్, గ్రీకు తత్వ జ్ఞానులు ఈ విషయాన్ని పొందుపరిచి మన ముందు ఉంచారు. ఈరోజు మనం ఇలాగ ఉన్నామంటే మనం ఒకటే చెప్తాం. అది ఏమని చెప్తాం చెప్పండి? ఈరోజు ఇలా ఉండటానికి కారణం ఏంటంటే ఒక చిన్న మాట అంటాం. ఏంటది? దేవుని 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 ప్రేమ, కృపణ. దేవుని ప్రేమ, ఆయన ప్రేమ ఈరోజు మనల్ని బ్రతికించిందని చెప్తాం. ప్రేమ అని చెప్తామే కానీ దాని యొక్క మూల భావం మనకు తెలుసా తెలియదా? ఏదో ఒకటి తెలుసు మనకి. అంటే మనం భౌతికంగానే చెప్తాం కానీ ఒకంత ఆత్మీయంగా దాన్ని ఆలోచన చేయగలిగితే మంచిది అనేది నా యొక్క తాత్పర్యం. ఈ స్థలంలోకి వచ్చే పిల్లలకు అదే నేర్పిస్తూ ఉంటారు. 8 రకాల ప్రేమలు ఉన్నాయి. ఈ ప్రేమలలో ఈ 8 రకాలని 3 విధాలుగా వీటిని విభజించడం జరిగింది. మొట్టమొదటిది ప్రేమలో స్నేహపూర్వకమైన ప్రేమ. 8 రకాల్లో 3 విభాగాలు ఉన్నాయి. వాటిలో మొదటిది స్నేహపూర్వకమైన ప్రేమ ఒకటి. మరొక ప్రేమ ఏంటంటే ఏదైనా సమస్య ఉంటే దాన్ని సరిచేసే ప్రేమ. దాన్నే సిగ్నిఫికెంట్ లవ్ అన్నారు, సిగ్నిఫికెంట్ అదర్స్ అన్నారు. మరింత ఏదైనా సరిచేసే ప్రేమ. మరొకటి కుటుంబ ప్రేమ. ఈ మూడింటిలో ఏమున్నాయి? ఏ రకాలు ఉన్నాయంటే 8 రకాల ప్రేమలు ఉన్నాయి ఈ మూడింట్లో. అయితే ఒక్కొక్క దాంట్లో ఏ ప్రేమలు ఉన్నాయో నేను బోర్డు మీద దాన్ని రాసి ఉంచాను. ఏమైనా తప్పులు ఉంటే మీరు సరి చేయొచ్చు. ప్రేమలో ఉండబడిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను ముందుంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. 8 నేను చెప్పను కానీ ఒకటే చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఒక్కటే ప్రేమ. ఆ ప్రేమని అగాపే ప్రేమ అంటారు. ఏ ప్రేమ? అగాపే ప్రేమ. దేవుని ప్రేమ అన్నారు సార్. దాన్నే తర్జుమాదారుడు దాన్ని ఏమని చెప్పాడంటే నిస్వార్థమైన ప్రేమ. అంటే అగాపే అంటే ఎలాంటి స్వార్థము చూసుకొని ప్రేమ ఈ ప్రేమలో ఉంది. అలాంటి స్వార్థము చూసుకోలేని ప్రేమలో నుండే మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. అర్థమైందా? మనం ఈరోజు ఈ రకంగా ఈ స్థితిలో ఇటు ఆత్మీయతలో ఉండటానికి గల కారణం ఏంటంటే ఆ నిస్వార్థమైన ప్రేమ మనమందరము పొందుకున్న దానిని బట్టే ఈరోజు దేవుని యొక్క స్థితిని, ఆయన యొక్క పరిస్థితిని, ఆయన ఆరాధించే యోగ్యతను, అలాగే ఒక కుటుంబముగా కూడుకొని మనల్ని మనం సరిచేసుకుంటూ దైవమైన మార్గంలోనికి నడవడానికి ప్రయత్నించే ప్రయత్నాన్ని కూడా మనమే కలిగి ఉన్నాం. దేని ప్రేమను బట్టి? నిస్వార్థమైన ప్రేమ. బాగా వినండి. అంటే ప్రేమలో ఏముండకూడదండి? ఇప్పుడు ఏముందో చెప్పండి. ఇప్పుడు ఏముందండి? ఇది ఎక్కడ ఉంటుంది అంటే కుటుంబాల్లో ఉంటుందట. ఎక్కడ ఉంటుందట?
నమ్ముతారా మీరు నమ్మరా? కుటుంబాల్లో ఎలాంటి ప్రేమ ఉండాలంటే అగాపే ప్రేమ ఉండాలంట, ఫిలియా ప్రేమ ఉండాలంట. అంటే ఫిలియా అంటే ఆప్యాయతతో కూడిన ప్రేమ ఉండాలంట. మూడవదిగా స్టోజ్. స్టోజ్ అంటే మనము ఒక కుటుంబముగా కట్టుకునే ప్రేమ అంట. ఇవి కూడా ఉండాలి. ఈరోజు కుటుంబాల్లో కరువైపోయింది ఏంటంటే ప్రేమ లేదు. ఉన్నాయా? ఎందుకు ప్రేమలు కరువైపోతున్నాయి? ప్రేమలు తరిగిపోవటానికి, కరిగిపోవటానికి, కరువైపోవటానికి కారణం ఏంటి? ఏంటి తమ్ముడు కారణం? అనేకులు విస్తరించుతున్నారు. అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారుతుంది. జాగ్రత్తగా ఈ పాయింట్ నోట్ చేయండి. ప్రభు అని చెప్పారు ఈ మాట. ప్రేమలు తరిగిపోవటానికి, ప్రేమలు చల్లార్చబడటానికి, ప్రేమలు కనబడకుండా పోవటానికి గల ఒక కారణం ఏంటంటే యేసు ప్రభు దాన్ని మనకు ప్రొడ్యూస్ చేశాడు, చెప్పాడు. ఏంటంటే అక్రమము విస్తరిస్తుంటే అక్కడ ప్రేమ చల్లారుతుంది. కుటుంబాల్లో ఈరోజు క్రమం తప్పిపోయిన కుటుంబాలుగా మనం కనపడుతున్నాం. కుటుంబాలు క్రమం తప్పిపోయాయంటే అర్థం ఏంటో తెలుసా? క్రమాన్ని తప్పిపోయి అక్రమంగా మనము కలిగి జీవిస్తున్నాం. అక్రమమైన అంటే క్రమం లేని కుటుంబ వ్యవస్థలు ఈరోజు బయట కాదు. బయట వాళ్ళ గురించి మనం మాట్లాడాలా, మూతి మీద కొడతారు. మనలో లేవు ఈరోజు. కారణం ఏంటి? ఎందుకు లేవు? మనము క్రమాన్ని ప్రేమించే పరిస్థితులలో లేవు. క్రమాన్ని ప్రేమించే సక్రమంగా బ్రతకాలి. సక్రమంగా బ్రతకాలంటే దైవికమైన విధానాల్లో మనం ముందుకు నడవాలి. దైవికమైన విధానాల్లో ముందుకు నడిస్తేనే ఆ ప్రేమ మన ద్వారా మరికొంతమందికి తెలియబడతాయి. పిల్లరా, ఈరోజు కుటుంబ వ్యవస్థలు పతనమైపోవటానికి మొట్టమొదటి కారణం క్రమం లేకపోవడం. ఒక క్రమం అనేది ఉంటుంది, ఆర్డర్. మనము అంకెల్ని ఎలాగ లెక్కిస్తామండి? అంకెల్ని ఎలాగ లెక్కిస్తాం? ఎలా లెక్కిస్తారు బాబు అంకెల్ని? ఒక క్రమం ఉంటది కదా. ప్రతిదానికి క్రమం ఉంటుందా ఉండదా? దేవుడు మనమల్ని కూడా క్రమంగా చేశాడా, అక్రమంగా చేశాడా? దేవుడు మనమల్ని తయారు చేసిన విధానము ఎంత క్రమమైందో ఈరోజు మనం అది ఆలోచన చేయం. దేవుడు మనకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబము ఎంత క్రమంగా ఉండాలో దేవుడు తన ఆలోచనలో దాన్ని రూపొందించుకున్నాడు. అది ఆలోచన చేయము. అలాగనే దైవికమైన పరిస్థితులలో కూడా ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్ని మనం తప్పిపోయి దైవికమైన పరిస్థితులను కూడా మార్చేసి ఏమండి ఆ మార్చిన పద్ధతులు ఏంటో తెలిసిన మాయ చేసేటి అన్నమాట. క్రమాన్ని మార్చేస్తున్నారు ఈరోజు. ఎవరు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలే క్రమం లేకపోతే దేవుని నమ్మని వాళ్ళు ఎలా క్రమంగా ఉంటారు చెప్పండి? ఇప్పుడు మనం లోకానికి వెలుగు కదా, మనం వెలగలనా? వెలుగని చెప్పుకొని తిరగలనా? నీ వెలుగు సమస్త జనుల ఎదుట ప్రకాశింప నీయుడి అన్నాడు. అవునా? నీ వెలుగు ప్రకాశిస్తే మంచిది. నీ వెలుగు ప్రకాశించలేదంటే నువ్వు దైవికమైన స్థితిలో నుండి అక్రమమైన పరిస్థితిలోకి మనం వెళ్తున్నాం అనేది ఆలోచించాలి. కనుక కుటుంబ వ్యవస్థల్లో ప్రేమలు లేవు. వాటిని మనము ఏదైనా కరిగిపోతే, ఏదైనా పొరపాట్లు జరగటం సహజం. కుటుంబాల్లో పొరపాట్లు జరగవా? మనుషుల పొరపాట్లు జరగవా? జరిగినప్పుడు వాటిని మనం ఏం చేయాలి అంటే వాటిని గిల్లుకొని ఏంటంటే అంతే కదా. ఒక చిన్న కథని, ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను తమ్ముడు. ఒక ఆయన కట ఒక చేతి మీద ఒక చిన్న గుళ్ళ వేసినట్టు, ఇక్కడ చిన్న గుళ్ళ. ఆయన ఏమనుకున్నాడంటే బలవంతుడు, ధైర్యశాలి, దైవికమైన విధానాల్లో ఉన్నాడు. చిన్న గుళ్ళే కదా అని వదిలేశాడు. ఏమని? చిన్నదే కదా వదిలేశాడు. ఆ చిన్నది కాస్త నెల అయిపోయేసరికి కొంచెం పుండైంది. ఏమండి? పుండే కదా అని వదిలేశాడు. మరి కొంతకాలానికి ఆ పుండు కాస్త యాంటీసెప్టిక్ అయిపోయింది. కొంతకాలానికి ఆయన యొక్క నిర్లక్ష్యం,
దేహము మీద తనకుండబడిన నిర్లక్ష్యము ఏం చేసిందంటే ఆ చెయ్యి అంతా కూడా వాసిపోయింది. అప్పుడు అమ్మో అయ్యో నాయనో బాబు తండ్రి అనుకుంటే ఆ వచ్చిన వాళ్ళందరూ రా ఏంది ఇలా అయింది అంటే అప్పుడు చెప్తున్నాడు, ఇది మొదట్లో చిన్న గుళ్ళేనా, మొదట్లో గుళ్ళైతే ఏం చేశావు, ఏం కాదనుకున్నాను. మరి తర్వాత చిన్న పుండు అయిందన్నా, అప్పుడు కూడా ఏం కాదనుకున్నాను, ఇప్పుడు కూడా ఏం కాదురా, దయచేసి ఇప్పుడన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అన్నాడు, అయ్యా నువ్వు లేట్ చేశావు. ఏం చేశాడు? లేట్ చేశావు. నువ్వు లేట్ చేసావు కానీ ఇంకొకటి ఈ చెయ్యంతా కూడా సెప్టిక్ అయిపోయింది. నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలి, ఆ చెయ్యి తీసేస్తే బ్రతుకుతావు, లేదంటే చచ్చిపోతావు అన్నాడు. అప్పుడు ఆయనకు భక్తు మీద బాధ్యత తెలిసి అయ్యా నేను ఎలాగైనా బ్రతకాలి అయ్యా అంటే చెయ్యి తీసేశాడు. కుటుంబ పరిస్థితులు కూడా అంతే ఉంటాయి, గమనించండి. చిన్న చిన్న విషయాల్ని, అది సంఘమే కానీ కుటుంబమే కానీ వ్యక్తిత్వమే కానీ మనకు మనముగా రెక్టిఫై చేసుకోకపోతే, సరి చేసుకోకపోతే దానికి తగిన మూల్యమైతే మనము చెల్లించాలి. ప్రభు ఇదే మనకు నేర్పించాడు. మనమని మనం సరి చేసుకోవాలి, ఏది ఏంటో తెలుసుకోవాలి. ప్రత్యేకంగా కుటుంబ వ్యవస్థలు ఈరోజు దైవికంగా కొనసాగాలి అంటే మన ఇంటి మీద రాసుకుంటాం, ఏమన్నా తెలిసిన యేసు క్రీస్తు ఈ ఇంటికి అధిపతి అని, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని ఇంటి మీద రాసుకోవడం కాదు. నీ కుటుంబానికి ఆ పేరు సూట్ అవుతుందో కాదో తెలుసుకోవాలి. అది సూట్ అయిందా దైవికమైన నియమాలను క్రమంగా ఉంటాం. అప్పుడు నువ్వు ఏ ప్రేమను పొందుకోవాలో ఆ ప్రేమ నీవి ఎదుట పదిలంగా స్థిరంగా కొనసాగించబడుతుంది. ఒకవేళ అలా కాకపోతే దానివల్ల మనము చాలా నష్టాన్ని ఎదుర్కొంటాం. నష్టం జరిగిన తర్వాత మనం ఏమైనా చేయగలమా? ఏమి చేయలేము. ఆ చేయి తీసేసుకున్నట్టుగానే మన కుటుంబాలు కూడా వేరైపోతాయి. వేరైపోయిన తర్వాత నవ్వోదిపటం అనటం కంటే బ్రతికున్నప్పుడే కుటుంబాల విషయంలో, ప్రేమల విషయంలో, ఇదిగో ఇక్కడ 8 kind of లవ్స్ అని చెప్పాను కదా, 8 రకాల ప్రేమలు ఉన్నాయని చెప్పాను కదా. వాటిలో దేనిదైనా మనలోగిన ఉన్నట్లయితే అందులో కూడా ఒకటి ఉంది, ఒక ప్రత్యేకమైన ప్రేమ. ఏందో తెలిసిన ఫిలౌటియా అనే ఒక ప్రేమ ఉంది. అదేంటంటే సెల్ఫ్ అన్నమాట. ఈరోజు ఫిలౌటియా ప్రేమలే ఎక్కడ? వ్యక్తిత్వాల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో. ఎవరు పెట్టారు దీన్ని? అసలు కుటుంబం అంతా ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? ఈరోజు కుటుంబాలు సెల్ఫ్గా, స్వార్థపూరితంగా తయారు కావటానికి గల కారణం ఏంటి? మన పెద్దలు అంటారు, ఏమని తెలుసా? కలిసి ఉంటే చెప్పండి, మీరే చెప్పాలి. కలిసి ఉంటే, నీలమ్మ చెప్పమ్మా, కలిసి ఉంటే కలదు అసలు పండగ అంటే ఏంటో చెప్పండి. ఇప్పుడు పండగ ఉంది కదా, రేపు ఎల్లుండి పండగ కదా. పండగ అంటే ఏంటి అసలు అమ్మా? పండగ అంటే ఇంటికి సున్నం కొట్టుకోవడమా? ఏంటి పిండి వంటలు చేసుకోవడమా? కొత్త కొత్త బట్టలు వేసుకొని కడుపు పగిలేటట్టు తింటామా? అదే పండగ. అలా మనం మార్చబడ్డాం. పండగ అంటే గుర్తు పెట్టుకోండి, సంతోషించటం. ఎలా సంతోషించాలో తెలిసిన? కలిసి సంతోషించటమే పండగ. కలవని వారిని కలుపుకొని సంతోషించటం పండగ. ఏదో నా దగ్గర డబ్బు ఉంది, ఈరోజు నేను ఒక 2 సేర్లో 4 సేర్లో 10 సేర్లో గారెలు చేస్తాను ఏంటి, ఒక 5 కిలోలు, ఇప్పుడు 120 రూపాయలు చికెన్, 10 కిలోలు చికెన్ తెచ్చిపెట్టి వండి పెడితే ఏం చేశారంటే పండగ చేశారన్న. ఏం పండగ? మనం ఒక భ్రమలో ఉన్నాము. పండగకు అర్థం తెలియదు. మనం చేసే కార్యక్రమాలకి పరమార్థం కూడా తెలియదు మనకి. ఈరోజు చేస్తున్న క్రిస్మస్ కూడా మనకు పరమార్థం తెలియదు. నిజంగా క్రిస్మస్ యొక్క పరమార్థం తెలిస్తే అసలు అలాది చెయ్యం మనం. దేవుడు నిన్ను ప్రేమించి తన చిత్తాన్ని చొప్పున తన యొక్క రాజ్యం కొరకై నిన్ను నియమించి పరలోక స్వాస్థ్యం ఇచ్చింది. దేనికోసమై అంటే ఇక్కడ భౌతికమైన ఎవరో చెప్పిన పండగలు చేసుకోవడానికి కాదు. పండగలు చేసుకోవడానికి క్రైస్తవుడు. ఈరోజు అనేకులు ఒక
విశాలమైన మార్గంలో వెళ్తున్నారు. ప్రభు వారు చెప్పారు, నాశనమునకు పోయే మార్గం ఎలా ఉంటుందట, దాని వెంట పోవారు ఎంతరట, అనేకులు అలానే వెళ్తారు. మరి ఇరుకు మార్గంలో ఎవరు వెళ్తారు? అయితే రైట్, ఇరుకు మార్గంలో వెళ్ళేవారు కూడా ఉన్నారు. అందుకు దేవుడికి స్తోత్రం. ఒకవేళ ఆ మార్గంలో నువ్వు నడవాలనుకుంటే ఈరోజు దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నావో, ఏ ప్రేమను కలిగి ఉన్నావో, నీ కుటుంబ వ్యవస్థలో ఏ ప్రేమను కలిగి నువ్వు ఆలోచన చేసి ఆనందించాలనుకుంటున్నావో, దేవుడు నీతో మాట్లాడకపోవడం. నువ్వు ఆలోచించి ఆయన అడిగితే, ప్రభు నేను ఏం చేయాలని అడిగితే ఆయన చెప్పడంటారా? ఖచ్చితంగా మాట్లాడతారు. మనుషులు చెప్పే నమ్మవాకండి. చాలా మంది ఈరోజు బోధకుడుగా తయారైన వాళ్ళు ఏదో రకరకాల మాటలు చెప్తున్నారు. కొన్నిసార్లు పిచ్చిలేస్తుంటుంది వింటున్న మాకే. ఏదో వాళ్ళకి ఏదో నేర్చుకుంటారు సార్. ఎలా అది పరిపూర్ణం ఎప్పుడవుతుంది? ఈరోజు అలాంటి వారు రావడం ద్వారా సంఘాల్లో ప్రేమలు చల్లార్చినాయి. నేను ఒకటే చెప్తున్నాను, సంఘాల్లో ప్రేమలు చల్లారటానికి సేవకులు కూడా కారణం అని చెప్తున్నాను ఈ లైవ్ ద్వారా. జాగ్రత్తగా ఆలోచించండి. నీ సంఘాన్ని కాసే నీ సేవకుడు, సంఘాన్ని నువ్వు ప్రేమించే నీ సేవకుడు నీ కుటుంబ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడో కూడా ఆలోచన చేయాలి. ఒక సేవకుడు అంటే సంఘాన్ని ఒక ఇటుక మీద మరొక ఇటుక పెట్టి కట్టేవాడుగా ఉండాలండి. సంఘంలో ఉన్నవారిని, ఆ కుటుంబాలని పరలోకానికి తీసుకెళ్లేవాడిగా ఉండాలి సేవకుడు. ఉన్నాడంటారా ఈరోజు? అమ్మ మీరు మాత్రం రండిలే, వాళ్ళు వచ్చేవాళ్ళకి రాకపోతే రాకపోనీలే. ఎవరు? మగవాళ్ళు అవసరం లేదు ఈరోజు సేవకునికి. మెయిల్స్ అవసరం లేదు, ఫిమేల్స్ చాలు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినా వింటారు, ఏదైనా చేస్తారు. ఇది ఆది నుండి కొనబడింది కనుక చాలా జాగ్రత్తగా వినండి అమ్మ అమ్మలు. దేవుని యొక్క సంకల్పము నెరవేర్చబడాలి అంటే అది మీ ద్వారా. ఆ సంకల్పం నెరవేర్చబడింది కొనసాగించబడాలంటే అది మన ద్వారా. అందుకే మహాజ్ఞాని అన్నాడు, ఒక స్త్రీ అట ఇల్లు కడతదంట. ఎవరు కడతారు? స్త్రీలు కడతారు. ఏ స్త్రీ కడతది? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుతుంది. మీరు సామెతల గ్రంథం కైనా చదవగలిగితే ఎంత గొప్ప భయం వేస్తుంది నాకు అప్పుడప్పుడు. స్త్రీలను గురించి అంత గొప్పగా చెప్పాడు మహాజ్ఞాని. 31వ అధ్యాయం చదివితే ఇంకా కొంచెం భయం అనిపిస్తుంది. ఈరోజు ఆ స్థితిలో లేరు మన లేడీస్. ఎవరేం చెప్తే అది, ఎవరు సపోర్ట్లు కొట్టమంటే అది ఏంటి, అంతే కదా. ఈరోజు అదొక ట్రెండ్. ఆ ట్రెండ్లో ఈరోజు సంఘాలు, కుటుంబాలు వెళ్ళటం ద్వారా ఏ ప్రేమను దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడో ఆ ప్రేమను ఈరోజు మనం కోల్పోతున్నాం. ఆ ప్రేమే అగాపే ప్రేమ. ఆ ప్రేమే నిస్వార్థమైన ప్రేమ. ఆ ప్రేమే నిన్ను నన్ను పరలోకానికి చేర్చే ప్రేమ. అలాంటి ప్రేమ కొరకే మనం ఈరోజు ఈ భూమి మీద ఈ ఆత్మీయతను, ఈ దైవికమైన పరిస్థితిని కలిగి జీవించేది. అలాంటి వారిగా మనము ఉండటానికి ప్రయత్నం చేద్దాం. అట్టి ప్రేమలో మనము ముందుకు కొనసాగుదాం. మరింత సమాచారం కొరకు రానున్న దినాల్లో మనం ఆలోచన చేద్దాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించుగాక. మీరు ఎవరినైనా మెప్పించుంటే ఒకసారి ప్రార్థన చేయండి. దేవుడు మీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. అవకాశం ఇచ్చిన సహోదరులకి, అధ్యక్షుల వారికి, పెద్దలకి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ అని అన్నారు. కొద్దిగా మరి అందులో చాలా చక్కటి సందేశాన్ని అందించారు. రామం చూసినటువంటి సందేశం, అందులో పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా అపోస్తలుడైన పౌలు చెప్తాడు, మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం కంటేనో, మనకున్నటువంటి నిరీక్షణ కంటేనో ప్రేమ శ్రేష్టమైనది. శ్రేష్టమైనది అంటే ఏంటంటే అన్నగారు చక్కగా మాట్లాడారు కాబట్టి మరి దాని గురించి నేను మాట్లాడలేదు. ఒక పాయింట్ మనం క్యాచ్ చేయాలి. ఇందులో అన్న చెప్పిన దాంట్లో
మన మనసులో ఒకటి ముద్రించుకోవాలి. అది మీకు ముద్ర వేయాలనే ఉద్దేశంతో నేను అధ్యక్షుడిగా నాకు మాట్లాడాను. శ్రేష్టమైనది అంటే విశ్వాసం శ్రేష్టమైనది కదా, నిరీక్షణ శ్రేష్టమైనది కదా, శ్రేష్టమైనది. వాటికంటే శ్రేష్టమైనది ప్రేమ అన్నాడు. శ్రేష్టమైనది అంటే దాన్ని మించింది లేదు అని. ఒక ఉదాహరణ చెప్తాను. స్త్రీలు ఇంటి ముందు కూరగాయలు బండి వస్తే టమాటాలు వేరుకుంటారు కదా. ఏ వేరుకుంటారు? మంచి ఆ బండి మీద ఇంత కుప్పలా ఉంటే అందులో మంచిది తీసుకుంటాం, అంతే కదా. అంటే నువ్వు తీసుకున్న దానికి అంటే ఇంకా మించింది దాంట్లో లేదు, అంతే కదా. వెతికి 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 మంచిది తీసుకుంటాం. అలాగే ప్రేమ కూడా శ్రేష్టమైంది. ఈరోజు ప్రేమ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే అన్న మొదట్లో చెప్పాడు, ప్రేమ లోపించడం వల్ల అది మాట్లాడుకోవాల్సి వచ్చింది. ఇది లోపించడానికి కారణం ఎవరు? మనం చదువుకున్న ప్రభు చెప్పాడు, అక్రమము విస్తరించే చేత ప్రేమించవాలి. ఈ అక్రమము విస్తరించడానికి కారణం ఎవరు? ఎవరి పని అది? ఎవరి పని అండి అది? వెరీ గుడ్, సాతాను పని, అపవాది పని. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్తాడు, అపవాదికి చోటు ఒకటి. వాడు ప్రత్యేకమైన రూపాన్ని ధరించుకొని మన ముందు నిలబడ్డు. మనకి స్వరూపం లేదు, వాడు ఆత్మస్వరూపే. అయితే ఈ అక్రమం విస్తరించడానికి వాడు మనుషుల్ని వాడు. కాబట్టి అపవాదికి మనము చోటు ఇచ్చినట్లయితే వాడు అక్రమమైన పనులు చేస్తాడు, అక్రమం విస్తరిస్తుంది, ప్రారంభిస్తాడు. అపవాదికి చోటు ఇవ్వకుండా ఉన్నట్లయితే శ్రేష్టమైన ప్రేమను మనము మన కుటుంబాల్లో, సంఘాల్లో పంచుకోవడము చూపించాలి. చాలా మంచి సందేశాన్ని అందించినటువంటి అందరికీ ప్రభు పేరున తెలియజేస్తున్నాను. అలాగే రెండవదిగా నా మధ్య ఉన్నటువంటి సహోదరులు గుంటూరు నుంచి వచ్చారు. నాగయ్య గారు గుంటూరు ప్రాంతంలో చాలా మంచి సేవను వారు జరిగిస్తున్నారు. నేను అనుకోలేదు నాగయ్య వస్తున్నాడని. వాళ్ళు మన మధ్య ఉండడం చాలా సంతోషము. కాబట్టి నాగయ్య కూడా వచ్చి కొన్ని నిమిషాలు వాక్యాన్ని అందించాలని నేను కోరుతున్నాను. అధ్యక్షులుగా నాకు అన్నయ్య చెప్పాడంటే 9 గంటలకు ముగించాలా తమ్ముడు అన్నాడు. కాబట్టి ముగింపు సమయాన్ని చెప్తున్నాను. తర్వాత మన పెద్దలు కేశవపాల్ సార్ కూడా ఉన్నారు కనుక సమయాన్ని సహోదరులు వినియోగించుకోవాలని కోరుతూ